Where is it? Oh, I cannot see the green. Oh, there it is. I see it. I see it. Is it there? Yeah, it's there. Yeah, it's there. All right. So we will try. We might get stuck. That's okay. What? What happened? Who said that's okay? What are we going to do if we get stuck? I'm not going to walk all the way back. Yeah, we have to. హలో! ఈ వీకెండ్ మెమోరియల్ డే వీకెండ్. సో, ఎక్స్‌ట్రా డే హాలిడే వచ్చింది. రెగ్యులర్ వీకెండ్ లాగానే ఉంటుంది ఆల్మోస్ట్ మాకు లాంగ్ వీకెండ్ కూడా. ఎప్పుడైనా వీలైతే ట్రిప్స్‌కెళ్తాము. ఆఫీసెస్ అండ్ స్కూల్స్ ఉండవు కాబట్టి కొంచెం లీజర్‌గా ఉండొచ్చు. పరిగెత్తాల్సిన పనుండదు. కానీ ఎయిర్‌బిఎన్‌బిలో మాత్రం గెస్ట్‌లున్నారు. సో, ఆ పనుంది. ఒక్కొక్క రోజు ఒక్కొక్క గెస్ట్‌లుంటున్నారు. ఈ లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి. ఒకటే గెస్ట్ మల్టిపుల్ డేస్ ఉంటే కొంచెం కన్వీనియంట్ అనిపిస్తుంది. కానీ అది నా చేతిలో ఉండదు కాబట్టి దట్స్ ఓకే. ఈ వీకెండ్ మేము యాస్ ఎ ఫ్యామిలీ ఎలా స్పెండ్ చేసామో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. లెట్స్ గెట్ ఇంటూ ఇట్. ఇంకాసేపయితే డే గెట్స్ బిజియర్. అందుకే ఐ వాంటెడ్ టు స్పెండ్ సమ్ టైమ్ విత్ ద కిడ్స్ అండ్ ప్లే సమ్ బోర్డ్ గేమ్స్ విత్ దెమ్. తర్వాత నా ఎయిర్‌బిఎన్‌బి పనిలోకి అండ్ వంట పనిలోకి వెళ్ళిపోతాను. అండ్ ఇదివరకు ఏంటంటే వాళ్ళతో టైమ్ స్పెండ్ చేసేటప్పుడు కొంచెము ఫోన్స్ చూసుకుంటూ డిస్ట్రాక్టెడ్‌గా అలా ఉండేదాన్ని. ఇప్పుడు సాధ్యమైనంత వరకు నేను ఇంపార్టెంట్ కాల్ ఆర్ మెసేజ్ అయితే తప్ప దాని దరిదాపుల్లోకి వెళ్ళను. చాలా బెటర్ అయ్యాను. 100% అయ్యానా అంటే నో. బట్ ఐ ఇంప్రూవ్డ్ ఎ లాట్ బికాజ్ నేను రియలైజ్ అయిపోయే లోపల వాళ్ళు చాలా పెద్దవాళ్ళయిపోతారు. ఐ వాంట్ టు స్పెండ్ లాట్ ఆఫ్ టైమ్ విత్ దెమ్ అండ్ బీ దేర్ ఎట్ దట్ మూమెంట్ విత్ దెమ్. One. Okay. ఎవ్రీ సాటర్‌డే కిచెన్‌ని డీప్ క్లీన్ చేసుకుంటాను. అంటే సాటర్‌డే కుదరకపోతే సండే, కానీ వీకెండ్‌లో ఖచ్చితంగా ఒక్కొక్క రోజు మాత్రం డీప్ క్లీన్ చేస్తాను. ఎందుకంటే నాకు వీక్ డేస్ ఏదైనా డర్టీగా ఉంటే వైప్ డౌన్ చేయడానికి మాత్రమే కుదురుతుంది. డీప్ క్లీన్ చేసే అంత టైం ఉండదు నాకు. ఇంకా క్లీన్ చేసేసుకొని ఇంకా బ్రేక్‌ఫాస్ట్ చేయడం స్టార్ట్ చేస్తాను. ఈరోజు బ్రేక్‌ఫాస్ట్‌కి ఉప్మా చేశాను. నలుగురం ఇంట్లో ఉంటే సాధ్యమైనంత వరకు కలిసే తింటాము. మళ్ళీ ఉన్న నలుగురు 4 దిక్కులు ఎందుకు అని. వీళ్ళిద్దరిని చూస్తే నాకైతే నా చైల్డ్‌హుడ్డే గుర్తొస్తుంది. ఫస్ట్ క్వెషన్ ఏంటంటే వేడిగా ఉందా లేదా అని చెప్పి. పొరపాటున ఎప్పుడైనా ఒక 15, 20 నిమిషాలు లేట్ అయ్యి చల్లగా అయిపోతే ఇదెందుకు చల్లగా అయిపోయింది, ముందరెందుకు పిలవలేదు, మాకిప్పుడు టేస్ట్ అస్సలు బాలేదు అని చెప్పి నేను అదే అనుకుంటా, మన దాకా వస్తే గాని తెలీదు అని చెప్పి నేను ఇట్లానే చేసేదాన్ని. కాలేజ్ నుంచి పాపం మా అమ్మకి బస్ స్టాప్ నుంచి కాల్ చేస్తే ఇంకో అరగంటలో వస్తున్నానని మా అమ్మ నాకు మంచిగా వేడిగా అప్పటికప్పుడు అన్నం పడేసేది. ఇప్పుడు అదే అనుకుంటా, నిన్నటిది కూడా వేడి చేసుకొని తింటున్నాను ఇప్పుడు అని. బ్రేక్‌ఫాస్ట్ అయిపోయింది కదా! ఇప్పుడు చదువుకోవడానికని కూర్చున్నారు. శాస్త్ర ఇక్కడ బ్రెయిన్ క్వెస్ట్ చేస్తోంది. అండ్ తను గ్రేడ్ 3 ఎందుకు చేస్తోంది అంటే తను ఇప్పుడు గ్రేడ్ 1లో ఉంది. గ్రేడ్ 1 అండ్ గ్రేడ్ 2 చేస్తుందని తనని గ్రేడ్ 3కి ప్రమోట్ చేశారు. అండ్ ఈ బ్రెయిన్ క్వెస్ట్ వాళ్ళ క్లాస్ బుక్ కాదు. ఇది నేను ఆన్‌లైన్ అమెజాన్‌లో తీసుకున్నాను. నాకు చాలా యూజ్‌ఫుల్ అనిపిస్తుంది. అండ్ వీళ్ళిద్దరూ ఆన్‌లైన్ మ్యాథ్ క్లాసెస్‌కెళ్తారు ట్యూస్‌డేస్ అండ్ రిమైనింగ్ డేస్ వాళ్ళు వర్క్ ఇస్తారు. వాళ్ళు వర్క్ చేసి అండ్ పేరెంట్స్ కరెక్ట్ చేయాలి. అండ్ ఏదైనా మిస్టేక్స్ ఉంటే వాళ్ళ చేత ఫిక్స్ చేయించాలి. నేను గాని, అభిలాష్ కానీ కంపల్సరీ ఉంటాము వాళ్ళ చేత వర్క్ చేయించేటప్పుడు. ఎందుకంటే మేము పక్కన లేకపోతే వాళ్ళు పట్టించుకోకపోతే ఎంతసేపైనా టీవీ చూడగలిగే కెపాసిటీ ఉన్నవాళ్ళు. అండ్ సియారా శాస్త చెస్ క్లాసెస్‌కెళ్తారు. సో, ఇప్పుడు సియారా అదే ఆడుతోంది. చెస్ ఆడుతోంది. అండ్ వాళ్ళు చదువుకి మధ్యలో ఆర్ చెస్‌కి మధ్యలో బ్రేక్ తీసుకుంటారు కదా! అప్పుడు రిలాక్స్ అవుతారు. కూరలన్నీ అయిపోయినాయి. సో, ఇవాళ కూర ఏం చేయలేదు. ఇవాళ లంచ్‌కి మెంతి కూర పప్పు, పకోడీలు చేశాను. చేస్తూ చేస్తూ సగం నేనే తినేసాను. సో, మళ్ళీ పిండి కలపాల్సొచ్చింది. బాయిల్డ్ ఎగ్స్ అండ్ ఏదో ఒక పొడి గానీ, రోజు చేసిన పచ్చడి గానీ ఉంటుంది. వేడన్నంలో తింటారని. సో, అది. అండ్ రైస్ ఎలా అంటే మేము 1/4 కప్ వైట్ రైస్‌కి 3/4 కప్ కీన్వా ఆ రేషియోలో యాడ్ చేసుకుంటాం. సో, దట్స్ ఫర్ లంచ్ టుడే. చాలా రోజుల నుంచి ఐస్ క్రీమ్ తిందాం అనుకుంటున్నాను. ఇక్కడ హోమ్ మేడ్ ఐస్ క్రీమ్స్ చేస్తారు వాళ్ళు. సో కుదరట్లేదు. ఇంకా ఫైనల్లీ ఇవాళ తీసుకెళ్దామని ఇక్కడికి వెళ్తున్నాము ఐస్ క్రీమ్స్ తినడానికి.
ఇప్పుడే వచ్చాము. లైన్ చాలా పెద్దగా ఉంది. వీళ్ళు ఓన్లీ ఫ్రైడే, సాటర్డే, సండే మాత్రమే ఓపెన్ చేస్తారు. మిగిలిన రోజులు ఐస్ క్రీమ్ తయారు చేస్తారంట. How is the ice cream? It's great. It's great, great like that. What is your flavor, Shasta? Mint. I meant mint chunk. How about you, Sierra? It's just chocolate. సియారాకి హనీ లావెండర్ తినాలని ఉండింది. అన్ఫార్చునేట్లీ వాళ్ళ దగ్గర లేదు. వాళ్ళు ఎవ్రీ వీక్ ఫ్లేవర్స్ చేంజ్ చేస్తూ ఉంటారు. ఐస్ క్రీమ్ షాప్ నుంచి ఇంకా పక్కన పార్క్ ఉంటే అక్కడికి వచ్చాము. చిన్న పార్క్ అనే కానీ వ్యూస్ ఎంత బ్యూటిఫుల్గా ఉండున్నాయో. అక్కడ వీళ్ళు కాసేపు ఆడుకున్నారు. ఇంకా అక్కడి నుంచి ఇంటికి వచ్చేసాము. నా బ్రేక్‌ఫాస్ట్ అండ్ లంచ్ యూజువల్‌గా చాలా హెవీగా ఉంటాయి. ఎందుకంటే నా మార్నింగ్ రొటీన్ అంతా చాలా బిజీ ఉంటుంది. ఎయిర్‌బిఎన్‌బి, ఆఫీస్ పని, కిడ్స్‌ది, వంట అంతా కలిపి వెరీ హెక్టిక్ స్కెడ్యూల్. సో, అందుకే హెవీగా లంచ్ చేస్తాను. కానీ డిన్నర్ మాత్రం 6:30 కల్లా చేసేస్తాను అండ్ మోస్ట్ ఆఫ్ ది డే స్మూతీ తాగుతాను. వాళ్ళ ముగ్గురు కూడా తాగుతారు స్మూతీ. కాకపోతే వాళ్ళు స్మూతీ కాకుండా ఇంకేదైనా కూడా తింటారు. చిన్న పిల్లలు కదా! స్మూతీ ఒక్కటి సరిపోదు వాళ్ళకి. అండ్ అభిలాష్ ఏమో సూప్ కానీ, అవకాడో టోస్ట్ కానీ తింటాడు. ఈ స్మూతీ స్టార్ట్ చేసి కూడా 9 మంత్స్ అయింది. నాకొక హెల్తీ లైఫ్ స్టైల్ కావాలనిపించింది. హెల్తీ బాడీ ప్లస్ హెల్తీ మైండ్. హెల్తీ బాడీకేంటంటే ఒక మంచి హెల్తీ గుడ్ ఫుడ్ అండ్ ఎక్సర్సైజ్. నేను ట్రావెల్ చేస్తున్నప్పుడు అస్సలు నేను రెస్ట్రిక్ట్ చేసుకోను ఫుడ్ విషయంలో. నాకు ఇండియన్ ఫుడ్ అంటే చాలా చాలా ఇష్టము. సో, నేను ఖచ్చితంగా ట్రావెల్‌లో అది అక్కడ కనుక రెస్టారెంట్స్ అవైలబుల్ ఉంటే ఖచ్చితంగా తింటాను. నాకది మోర్ సస్టైనబుల్ అనిపిస్తుంది. ఎందుకంటే నేను తిరిగి మళ్ళీ నా రొటీన్‌లోకి వచ్చిన తర్వాత నాకు టెంప్టేషన్స్ ఉండదు. అందుకని నేను హ్యాపీగా తినేస్తాను. కాకపోతే నాకు సెల్ఫ్ అవేర్‌నెస్ ఉంటుంది. అంటే నేను ఇది ఒక్కసారి తింటున్నాను కదా! పర్వాలేదు అట్లా అంతా ఏం అనుకోను. నాకు తెలుసు దాంట్లో ఎంత న్యూట్రిషన్ ఉంది, ఎంత కార్బోహైడ్రేట్స్, ఎంత షుగర్స్ ఉన్నాయి అని చెప్పి. కానీ నన్ను నేను మభ్యపెట్టుకోను బేసిక్‌గా. చెప్తాను, అవును ఇవన్నీ ఉన్నాయి. కానీ నాకివాళ తినాలనిపిస్తోంది. సో, నేనివాళ తింటాను అని అనుకుంటాను. అండ్ దట్స్ ఓకే. వన్స్ ఇన్ ఎ వైల్ కంప్లీట్‌గా షట్ డౌన్ చేసుకోలేను కదా! సో, ఐ ఈట్ ఫుడ్. అండ్ హెల్తీ మైండ్‌కేంటంటే నాకు మంచి ప్లెజెంట్ థాట్స్ ఉండాలి. అండ్ అందుకే నేను వీలైనంత వరకు హ్మ్, నన్ను నేను యాక్టివ్‌గా, బిజీగా పెట్టుకుంటాను. దట్ మేక్స్ మీ రియల్లీ హ్యాపీ. లైక్ నెక్స్ట్ మా ట్రావెల్ డెస్టినేషన్స్ ఏంటి, ఐటినరీస్ ఏంటి, స్పెండింగ్ టైమ్ విత్ ఫ్యామిలీ అండ్ కిడ్స్ ఏం చేయాలనుకుంటున్నారు, వాళ్ళ ఫ్యూచర్ గురించి డిస్కషన్స్ అదంతా. ఎందుకంటే ఐ వాంట్ టు సీ దెమ్ హ్యాపీ అండ్ సక్సెస్‌ఫుల్ ఇన్ దేర్ లైఫ్. అండ్ నా ఆఫీస్ వర్క్ కానీ అండ్ ఎయిర్‌బిఎన్‌బి ఐ లవ్ థింకింగ్ అబౌట్ ఇట్. నెక్స్ట్ నా ప్లాన్స్ ఏంటి, ఏం చేద్దామనుకుంటున్నాను. నాకు ఆ స్ట్రాటజికల్ థింకింగ్ చాలా ఇష్టము. అలా ప్లాన్ చేసుకోవడము అదంతా. సో, ఐ డూ దట్ అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ గుడ్ ఫుడ్ అండ్ మూవీస్. నేను ఆహ్, ఇదివరకు అసాయి బాల్ తినేదాన్ని. కానీ దాంట్లో ఎంత ఫ్రూట్స్ అవన్నీ వేసినా కూడా ఆ బేస్ మిక్స్ అవన్నీ చాలా షుగర్స్ ఉంటాయి. 30-60 గ్రామ్స్ ఆఫ్ షుగర్స్ ఉన్నాయని రియలైజ్ అయిన తర్వాత నేను రా అసాయి పౌడర్ న్యాచురల్లీ షుగర్ ఫ్రీ అది. ఆ పౌడర్ తెచ్చుకున్నాను. ఎందుకంటే న్యాచురల్ ఈ అసాయి బెర్రీస్ ఏవైతే ఉంటాయో అవి మామూలుగా అన్‌స్వీటెండ్ అండ్ కొంచెం బిటర్ ఉంటాయి. కానీ అసాయి బాల్ చూస్తే చాలా టేస్టీగా, చాలా స్వీట్‌గా ఉంటుంది. సో, వన్స్ ఐ రియలైజ్ థాట్ నాది నేను చేసుకోవడం స్టార్ట్ చేశాను. ఎందుకంటే అట్‌లీస్ట్ దాంట్లో నేను ఏమేస్తున్నానో నాకు తెలుస్తుంది కాబట్టి. సో, నేను రా అసాయి పౌడరు, నానబెట్టిన చియా సీడ్స్ మధ్యాహ్నం నానబెడతాను. సో, ఈవినింగ్ 6:30 కల్లా నానతాయి. అండ్ స్వీట్‌నెస్ అంతా యాపిల్ నుంచి వస్తుంది. ఒక యాపిల్ ఏస్తాను, స్పినాచ్ ఏస్తాను అండ్ ఓట్ మిల్క్. ఓట్ మిల్క్ ఏంటంటే నేను 2 రకాలుగా వాడతాను. ఒకటేమో దీంట్లో స్మూతీలో వాడతాను. ఇంకొకటేంటంటే ఓట్ మిల్క్ ఫర్ బరిస్తా లవర్స్ అని ఉంటుంది. కాఫీ చాలా బావుంటుంది ఓట్ మిల్క్‌తో. నాకిదివరకు తెలీదు. ఒకసారి ట్రై చేశాను. చాలా బావుండింది. సో, అప్పటినుంచి నేను ఒకసారి పాలతో తాగితే ఇంకొకసారి ఓట్ మిల్క్‌తో తాగుతాను. సో, చియా సీడ్స్, రా అసాయి పౌడర్, స్పినాచ్, ఓట్ మిల్క్ అండ్ యాపిల్ ఇవన్నీ బ్లెండ్ చేసి ఇంకా స్మూతీ కింద చేసేసి తాగుతాము. అండ్ మోస్ట్ ఆఫ్ ది డేస్ ఇది అండ్ మిగిలిన రోజుల్లో కీన్వా అండ్ రాగితో ఇడ్లీ, మిల్లెట్స్‌తో పొంగల్ అలా వేరేవి కూడా తింటూ ఉంటాము. కానీ మోస్ట్ ఆఫ్ ది డేస్ ఇది స్మూతీ తాగుతాను. సో, యాహ్! దిస్ ఈస్ మై డిన్నర్. Vishwa's boat. Okay. Who is Devavrata? Huh? He is Bhishma Why is he called Bhishma? because of his terrible power.
నైట్ పడుకునే ముందర ఏదో ఒకటి చదువుతారు. వాళ్ళైనా చదువుకుంటారు ఆర్ అప్పుడప్పుడు నన్నేదైనా చదవమంటారు. 'అక్బర్ అండ్ బీర్బల్' స్టోరీస్ చదువుతాము. నాకు కూడా ఇష్టం విట్టి స్టోరీస్. అది చదివి దాని గురించి డిస్కస్ చేసుకుంటాము. ఈ మధ్య 'మహాభారత ఫర్ కిడ్స్' చదువుతున్నాము. వాళ్ళు చదివారు. వాళ్ళకి ఎంత వరకు అర్థమైందా? వాళ్ళ ఒపీనియన్ ఏంటి అని అలా క్వెషన్స్ ఏస్తూ ఉంటా అనమాట. ఇక్కడ అదే జరుగుతోంది ఇవాళ. సియారా సంగీతం నేర్చుకుంటోంది. తనిప్పుడు వర్ణాల దాకా వచ్చింది. తను సంపద వాళ్ళ లెవెల్ 1 సర్టిఫికేషన్ ఎగ్జామ్ రాసింది. వాళ్ళకేంటంటే మ్యూజిక్కే కాదు డాన్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంట్స్‌లో గూడా వాళ్ళకి సర్టిఫికేషన్ ఎగ్జామ్స్ ఉన్నాయి. అండ్ వాళ్ళు పొట్టి శ్రీరాములు యూనివర్సిటీతో టై అప్ అయ్యి ఉన్నారు. అండ్ సియారా ఏంటంటే తనకి తెలుగు రాకపోయినా కూడా వాగ్గేయకారుల గురించి, వాళ్ళ గురించి తెలుసుకొని మరీ రాసింది కదా! సో, దానికి అప్రిసియేషన్‌గా అభిలాష్ వాళ్ళిద్దరిని ఇవాళ వన్ డే వెకేషన్‌కి తీసుకెళ్తున్నాడు. నాకు ఎయిర్‌బిఎన్‌బిలో గెస్ట్‌లున్నారు. సో, లాస్ట్ మినిట్ క్యాన్సిల్ చేయడానికి అవ్వదు. సో, ఇక్కడ దానికే ప్రిపరేషన్స్ అండ్ ప్యాకింగ్ జరుగుతోంది. This is your sun hoodie, okay? Okay. See, that's why I asked you to try. వాళ్ళిప్పుడే ఎళ్ళిపోయారు. ఎయిర్‌బిఎన్‌బి పని కూడా అయిపోయింది. ఇంకా నెక్స్ట్ లాండ్రీ వర్క్ ఉంది. ఒక 2, 3 లోడ్స్ చేయాలి. కాకపోతే కాసేపు తర్వాత చేస్తాను. ఇప్పుడు మాత్రం కాస్త అన్నం తిని మూవీ చూద్దామనుకుంటున్నాను. యూజువల్‌గా నేను ఈ టైంకి చూడను. ఎందుకంటే పిల్లలుంటారు గదా! వాళ్ళు అటు ఇటు తిరుగుతూ ఉంటారు. వాళ్ళకి ఇనప్రోప్రియేట్ ఏమో అని చూడను. ఆర్ వాళ్ళు పడుకున్నప్పుడో, లేకపోతే వాళ్ళేదైనా పని జేసుకున్నప్పుడో చూస్తాను. ఇంకా ఇవాళ ఎవరు లేరు కదా అని చెప్పి చూస్తున్నాను. నాకు సినిమాలంటే మాత్రం చాలా ఇష్టం. నిన్న మధ్యాహ్నం నుంచి అర్ధరాత్రి 2 దాకా 4 సినిమాలు చూశాను. మళ్ళీ నా టైంకి నాకు మెలుకువ వచ్చేసింది 5 ఇంకా మొత్తం అంతా నిద్ర లేదు గదా! అగమ్యగోచరంగా ఉండింది. బట్ ఇట్స్ ఓకే వన్స్ ఇన్ ఎ వైల్ అండ్ దీస్ ఆర్ ద గ్లిమ్స్ ఫ్రమ్ దేర్ ట్రావెల్. ఓవరాల్‌గా వీకెండ్ జరిగింది. హోప్ యూ ఆల్ హ్యాడ్ ఎ గ్రేట్ వీకెండ్ టూ. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్‌లో కలుస్తాను. ఇఫ్ యూ లైక్ ద కంటెంట్ ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. ఉంటాను. బాయ్.